ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీమ్‌కి మ్యాచ్ నెంబర్ 3గా జైపూర్ పింక్ పాంథర్స్‌తో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్‌కి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా విన్ అయితే కావాలి. అండ్ అటు నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్‌లో పాట్నా పైన గెలిచి అయితే వస్తున్నారు కాబట్టి అండ్ మనకు జైపూర్ నుంచి అలీ సమద్ అనే ఒక కొత్త ప్లేయర్ అయితే రావడం అయితే జరిగింది. ఇరాన్ నుంచి అతనైతే చాలా స్పీడ్గా అయితే ఆడడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ప్లేయర్ని మన తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ వచ్చేసి ఆపగలదా? అండ్ తెలుగు టైటన్స్ టీం వచ్చేసి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడకపోతున్నాం కాబట్టి తప్పకుండా మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ 2 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది తెలుగు టైటన్స్ అయితే. కానీ మనకైతే అన్ఫార్చునేట్లీ మిస్టేక్స్ ఉన్న మ్యాచెస్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవడానికి అయితే ట్రై అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్గా మీకైతే ఒక పిక్ అయితే చూపిస్తాను చూడండి. మనకైతే లాస్ట్ సీజన్లో మనకైతే తెలుగు టైటన్స్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది అండ్ 2 మ్యాచెస్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఈ సీజన్లో ఆల్రెడీ 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. అండ్ మనకు థర్డ్ మ్యాచ్గా జైపూర్తో అయితే జరుగుతుంది కాబట్టి క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అండ్ డెఫినెట్లీగా తెలుగు టైటన్స్ టీం అయితే కంబ్యాక్ అయితే ఇచ్చి అండ్ మనకు విన్నింగ్ స్ట్రిక్ కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది ఈ మ్యాచ్ నుంచి. అండ్ అలానే మనకు తెలుగు టైటన్స్ టీంకి అయితే దాదాపుగా 4 days అయింది మ్యాచెస్ ఆడి కాబట్టి ఈ గ్యాప్లో మనకైతే ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చాలా గట్టిగా చేసి అండ్ మనకు మిస్టేక్స్ వచ్చేసి ఎక్కడెక్కడైతే అయ్యాయో అది వచ్చేసి మొత్తం మనకైతే క్లియర్ చేసుకొని ఈ మ్యాచ్కి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా తెలుగు టైటన్స్ టీం అయితే గెలవబోతుంది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, మీరైతే కింద కామెంట్ చేయండి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం విన్ అవుతుందా ఆర్ మనకు జైపూర్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం అటు నుంచి జైపూర్ అయితే విన్తో అయితే వస్తుంది అండ్ తెలుగు టైటన్స్ టీం అయితే 2 లాసెస్తో అయితే వస్తుంది కాబట్టి మ్యాచ్ వచ్చేసి చాలా టఫ్గా అయితే నడవబోతుంది. అండ్ ముఖ్యంగా తెలుగు టైటన్స్ టీం అయితే డిఫెన్స్ వచ్చేసి స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి అండ్ మనకు లాస్ట్ 2 మ్యాచెస్లో చూసాం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ మనకు రైడింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం సెకండ్ రైడర్ అండ్ మనకు థర్డ్ రైడర్ యొక్క సపోర్ట్ వచ్చేసి ఎక్కడ లభించలేకపోయింది కాబట్టి ఈ మ్యాచ్తో అలా అయితే ఉండదని అయితే తెలుస్తుంది. మనకైతే ఆల్రెడీ క్రిస్టియన్ సార్ అయితే చెప్పారు నెక్స్ట్ మ్యాచ్ నుంచి మేమైతే కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాం. ప్రతి మ్యాచ్ గెలవడానికి అయితే ట్రై చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అండ్ మెయిన్లీ మన తెలుగు టైటన్స్ టీం వచ్చి ఈ మ్యాచ్ ఇంకా గెలవాలంటే మాత్రం జైపూర్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ టోటల్ని మనకైతే బెంచ్ పైన అయితే కూర్చోబెట్టాల్సి అయితే ఉంటుంది. అప్పుడే తెలుగు టైటన్స్ టీం అయితే గెలిచే ఛాన్సెస్ అనేవి 100% అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.